డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో కొత్తపేట గ్రామంలో గొల్లపల్లి డేవిడ్ రాజు ఇంటి ఎదురుగా ఉన్న బంకు వద్ద పెట్రోల్ మరియు డీజిల్ ధరల పెరుగుదలను నిరసిస్తూ వినూత్న నిరసన కార్యక్రమం నిర్వహించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాల కారణంగా నిత్యావసర ధరలు అమాంతం పెరిగిపోతూ సామాన్య ప్రజలపై తీవ్ర భారం పడుతోందని ఈ సందర్భంగా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం అక్కడి నుండి కొత్తపేట ఆర్డీఓ కార్యాలయం వరకు జగ్గిరెడ్డి ఒక రిక్షాపై మోటార్ సైకిల్ను ఎక్కించి స్వయంగా రిక్షా తొక్కుతూ వినూత్న ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించి ప్రజలకు ఉపశమనం కల్పించాలని కోరుతూ ఆర్డీఓ గారికి వినతిపత్రం అందజేశారు. ప్రజల సమస్యలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ పోరాటం చేస్తూనే ఉంటుందని జగ్గిరెడ్డి గారు స్పష్టం చేశారు. పెట్రోల్ డీజిల్ ధరల పెంపకాన్ని నిరసిస్తూ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నిరసన తెలియజేస్తూ ఆర్డీఓ గారికి తక్షణమే ఈ పెట్రోల్ డీజిల్ ధరలని రేట్లు తగ్గించాలని డిమాండ్ చేస్తూ వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మీ అందరికీ మనవి చేస్తున్నా, మరి ఏదైతే గతంలో ఎన్నికల ముందు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే వారి యొక్క కొడుకు లోకేష్ గారు మాకు మీరు ఓట్లు వేసినట్లయితే మేము రాబోయేటువంటి మా ప్రభుత్వంలో మీకు డీజిల్ పెట్రోల్ ధరలు తగ్గించే బాధ్యత మాది అని వారి యొక్క మేనిఫెస్టోలో పెట్టారు, ప్రజలందరికీ చెప్పారు. అటువంటి తరుణంలో ఈ రోజున మరి ఏదైతే మరి 3 రూపాయలు సగటున 3 రూపాయలు పెట్రోల్ డీజిల్ పై రేట్లు పెంచడం వల్ల, వారు మాట తప్పి రేట్లు పెంచడం వల్ల సామాన్యుల యొక్క బతుకు అధోగతి అయింది. ముఖ్యంగా రైతులు ఇవాళ వారి యొక్క ఎరువులన్నీ కూడా మరి రేట్లు పెరిగిపోయే పరిస్థితి. మొన్న కనీసం డీజిల్ రైతులకు ఇవ్వలేనటువంటి పరిస్థితి మనం చూసాం. అలాగే మహిళలు ప్రతి ఒక్క సరుకు మీద ఇవాళ వంట నూనె గతంలో 135 రూపాయలు ఉంటే ఈ రోజున 185 రూపాయలు అయిపోయింది. అంటే 30 రూపాయలు పెరుగుదల కనిపించింది. అట్లాగే పామాయిల్ రేటు పెంచారు. మరి తెలంగాణ ఇంకెత్తర రాష్ట్రాల్లో కూడా పెరిగాయి కదా అని మీరు అడగ తీరుంది. కాబట్టి తక్షణమే పెంచినటువంటి పెట్రోల్ ధరలను తగ్గించి మరి ఈ ఉన్నటువంటి సామాన్యులందరూ కూడా ఆదుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తున్నాం. పెంచినటువంటి పెట్రోల్ డీజిల్ ధరల్ని కనీసం తెలంగాణ, తమిళనాడును చూసి సిగ్గులుచ్చుకుని ఈ విజనరీ అని చెప్పుకుంటున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు తక్షణమే తగ్గించాలని చెప్పి డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటున్నారు. ధన్యవాదాలు.